ఇది ల్యాండ్ మాఫియా, ల్యాండ్ పూలింగ్ చేస్తున్న ముఖ్యమంత్రి గారు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు నేను వచ్చి ఇక్కడ కూర్చుంటే ముఖ్యమంత్రి గారు మీ మంత్రులను ఎందుకు పంపలేదు? మరి ఛాలెంజ్ చేసినటువంటి మంత్రి ఎందుకు రాలేదు? నీతులు చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి ఎందుకు రాలేదు? వాళ్ళ కోసం ఏదో ఒక ఫ్లోర్ లీడర్గా నేను వచ్చి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర దాదాపు 3-4 గంటల నుంచి వెయిట్ చేస్తున్నా ఒక్క వ్యక్తి కూడా వచ్చి సమాధానం చెప్పే ధైర్యం చేయలేదంటే మీరు పూర్తిగా తప్పు చేశారని ఒప్పుకున్నట్టే కదా. మీరు చేస్తున్నది దొంగతనం అని, లూటీ అని, దోపిడీ అని, ఇది వాస్తవం కాదని అడుగుతున్నా. ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోపిడీ చేసేటువంటి ముఖ్యమంత్రి గారు దీంట్లో మీ వాటా ఎంత, మీ మంత్రుల వాటా ఎంత, మీ హైకమాండ్ గాంధీ కుటుంబం వాటా ఎంతనో తెలియజేయాలి. అదే మాదిరిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. బాధ్యతమైనటువంటి మీ ఓటర్లు గెలిపించి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా చేస్తే మీ ప్రభుత్వం, మీ పార్టీ చేస్తున్నటువంటి ఈ దోపిడీని ప్రశ్నించే అధికారం మనందరికీ ఉన్నది. మీరు కూడా మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఈరోజు మీడియా ద్వారా తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలందరినీ కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను. ఇది రాష్ట్ర సంపదను దోపిడీ చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర సంపదను కాపాడే బాధ్యత మన ఎమ్మెల్యేలందరి మీద ఉన్నది. కాబట్టి నేను అందరికీ మీ ద్వారా అప్పీల్ చేస్తూ, మరి ఇంకా ఎప్పుడు వస్తారో మంత్రులు, ఎప్పుడు వస్తారో ముఖ్యమంత్రి, ఎప్పుడు వస్తారో ఉప ముఖ్యమంత్రి, ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ ఇంకా కొంచెంసేపు కూర్చుంటాను. అవసరమైతే మీరు రేపు వస్తా అంటే కూడా రేపు రావడానికి సిద్ధంగా ఉన్నా. మరి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ